ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మా దేవ, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ దాసుడునైన నేను మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించి హృదయము దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న మాటలను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ తండ్రి మీరిచ్చే నిత్యరాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనము ఎలా ప్రార్థించాలి. మనము ఎలా ప్రార్థించాలి అనే అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన అనగానే మనకు నచ్చినట్టుగా, మనకు వచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అంతే కదండి. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారు, నేనే విధంగా ప్రార్థన చేస్తున్నాను అని ఏ రోజు కూడా ఆలోచన చెయ్యమండి. మనం ఏది చేసినా బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు మన వాక్యానుసారంగా చేసిన వాళ్ళం అవుతాం. మనకు నచ్చినట్టుగా చేస్తే అది వాక్యానుసారం కాదు. కనుక బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, వారందరూ ఏ విధంగా ప్రార్థన చేశారు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సుమారు 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో మహత్కార్యాలు చేసి, ఎన్నో సూచక్రియలు చేసి, ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని బోధించి, ప్రపంచ ప్రజల పాపాల కోసం సిలువలో మరణించి, సమాధి చేయబడి 3వ దినాన లేచి మరొక 40 రోజుల పాటు భూమి మీదే ఉండి మరలా అనేక సూచక్రియలు చేసి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఆయన శిష్యులు అలాగే మరికొంతమంది స్త్రీలు ఏ విధంగా ప్రార్థన చేశారు అనేది ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము
14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. తీసారమ్మా అందరూ. 1:14. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఎలా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. శిష్యులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు, అందులో యేసుక్రీస్తు ప్రభువుల వారి తల్లి అయిన మరియ ఉన్నది. అలాగే యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినటువంటి సహోదరులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారు అని మనం ఆలోచించగలిగితే, ఏక మనసుతో అనే పదం ఉంది చూడండి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనందరికీ ఎలాంటి మనసు ఉండాలి? ఒకే మనసు ఉండాలి. ఏమండి? ఏక మనసు, ఏక స్వభావం, ఏక తాత్పర్యం, ఇలాంటి పదాలు ఎక్కువగా మనకి క్రొత్త నిబంధనలో కనబడతాయి. ఏమండి? మనందరికీ ఒకే మనసు ఉండాలి, ఏక మనసు. ఏమండి? ఏంటి ఆ మనసు? ఏక మనసు అంటే మనందరికీ ఒకే ఆలోచన ఉండాలి. ఏమండి? ఏంటి ఆలోచన? మనం దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుని దేవుడిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవాలి. అదే మనందరికీ ఉండాల్సినటువంటి ఏక మనసు. ఈరోజు మరి ఈ మనసు ప్రపంచ క్రైస్తవులందరికీ ఉందా అంటే లేదు. ఒక్కొక్కరికి ఒక్కో మనసు. ఏమండి? అందరికీ ఒకే మనసు లేదు. ఒకే మనసుతో దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు లేరు. ఒకే మనసుతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు లేరు. ఒకే మనసుతో దేవుణ్ణి నమ్మేవారు లేరు. మరి ఎలా ఉన్నారు? రకరకాల మనస్తత్వాలు. ఏమండి? రోగాల కోసం దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఒకరైతే, ఉద్యోగాల కోసం దేవుణ్ణి నమ్మేవాళ్ళు కొందరైతే, వేషాల కోసం దేవుణ్ణి నమ్మేవారు మరికొందరైతే, ఇల్లు కట్టుకోవాలని దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కొందరైతే, పిల్లకి పెళ్లి చేయాలని దేవుడి దగ్గరికి వచ్చేవారు మరికొందరు. అంటే అందరూ ఒక మనసుతో దేవుడిని నమ్మట్లేదు, అందరూ ఒక మనసుతో దేవుడికి ప్రార్థన చేయట్లేదు, అందరూ ఒక మనసుతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. రకరకాల మనస్తత్వాలతో ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారు. రకరకాల సిద్ధాంతాలతో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ కనుక మనందరము ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి. అందరికీ ఒకే మనసు. ఏంటంటే మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుడున్న లోకానికి చేరుకోవాలి. అదే ఉండాలి మనకి, ఇంకేమీ ఉండకూడదు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? మనం దేవునిలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుడు చెప్పినట్టుగా నడవాలి, దేవుడున్న లోకానికి చేరాలి. అదే మనసు ఉండాలి మనందరికీ. అంతే కదండి? మొదటి శతాబ్దంలో అందరికీ అదే మనసు ఉందట. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి మనందరికీ ఒకే మనసు ఉండాలి. అలాగే మొదటి శతాబ్దంలో ఇంకా ఎలా ప్రార్థన చేశారో మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. చాలండి. తీసారమ్మా? యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను.
ఎవరికైనా ఒకవేళ రోగం వస్తే ఏం చేయాలట? సంఘపు పెద్దలను పిలిపించుకోవాలంట. అతను పిలిపించుకుని వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించవలెను. ఏమండి? సంఘపు పెద్దలు వచ్చి ఏం చేయాలంటే నూనె రాసి ప్రార్థన చేయాలంట. సంఘ పెద్దలు అనగానే సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. ఆ అర్హతలు ఇప్పుడున్న పెద్దలు ఎవరికి లేవు. ఏమండి? సంఘ పెద్ద అనగానే బైబిల్ ప్రకారంగా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఉన్న వారికే సంఘ పెద్దగా అతనికి అవకాశం ఇవ్వాలి. కానీ ఈరోజు ఎలాంటి వారికి సంఘంలో పెద్దలుగా అవకాశం ఇస్తున్నారో తెలుసండి? బాగా డబ్బున్నవాడు అనుకోండి, అతను సంఘ పెద్ద. ఏమండి? బాగా ఆస్తి ఉందనుకోండి, అతను సంఘ పెద్ద. వాడు తాగుబోతైనా, వాడు తిరిగిపోతైనా, వాడు ఎలాంటి పనికి మాలని పాపిష్టి పనులు చేసినా సంఘంలో పెద్ద. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సంఘంలో పెద్దగా ఉండటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఓ రోజు దాని గురించి ఒక పాఠం చెప్తాను. సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. విశ్వాస సహితమైన ప్రార్థన అనంత చూడండి. ఎలాంటి ప్రార్థన చేయాలి మనం? విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి మనం. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా అని పెదవులతో మాటలు వల్లించేయటం కాదు. ఏమండి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం. తప్పనిసరిగా దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు అనే విశ్వాసంతో చేయాలి. తప్పనిసరిగా ఈ సహోదరుడికి స్వస్థత చేస్తాడు, తప్పనిసరిగా ఈ సహోదరికి స్వస్థత చేస్తాడని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఏదో 4 మాటలు పలికేయటం, ఆమేనంటాం, వెళ్ళిపోయి పడుకోవటం. ఏమండి? అది మన దృష్టిలో ప్రార్థన. ఏమండి? కొంతమంది అయితే తండ్రి ప్రభువా నాయన అనుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. అది ప్రార్థన. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం. ఏమండి? తప్పనిసరిగా దేవుడు ఈ కార్యం చేస్తాడు, ఈ స్వస్థత చేస్తాడు అని ప్రార్థనలో మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుణ్ణి ఆశ్రయించి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు సహాయ సహకారాలు అందిస్తాడు. అందుకే అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. ఏమండి? విశ్వాసంతో కనుక మనం నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు, ప్రభువు అతనిని లేపును. మీరు గమనించారు లేదో, కొంతమంది ఇంకితను చచ్చిపోతాడు అని డాక్టర్లు చెప్పేసిన తర్వాత కూడా కొంతమంది బతుకుతూ ఉంటారు. గమనించారు మీరు? ఉదాహరణకి పాసిలిపూడిలో మనకు ఒక సంఘం ఉంది కదా, క్రీస్తు సంఘం. ఆ సంఘానికి వచ్చి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పేతురు గారు. ఏమండి? ఆయనకి హార్ట్ కంప్లైంట్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా అతన్ని రాజమండ్రి బొల్లిలేని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం టెస్టులన్నీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతను ఒక 4-5 రోజుల కంటే ఎక్కువగా బ్రతకడు, కాబట్టి మీరు ఇతను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇతను ఏం తింటానంటే అది, ఏమండి, ఏం తాగుతానంటే అది, మందు కలుసమా, ఏమండి, ఏం తాగుతానంటే అది పెట్టి తాగించండి, ఏం తింటానంటే అది పెట్టేయండి, ఇతను ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్పారు. చెప్తే వాళ్ళ పాపం వెంటనే ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసి సంఘంలో ప్రార్థన చేయించారు. సంఘంలో ప్రార్థన చేయించారు. ఇదిగో ఇలా అన్నారు డాక్టర్ గారు, కాబట్టి అందరం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి అతను చర్చికి రావటం మొదలుపెట్టాడు. ఏమండి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వారం కూడా మానకుండా ప్రతి వారము చర్చికి వస్తున్నాడు అతను. చూసారా? బొల్లు లేని డాక్టర్లు టెస్టులన్నీ చేసి తీసుకుపోండి అని చెప్పారు, బతకడుతానని చెప్పారు. అలాంటి వాడు ఈరోజు చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నాడు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. ప్రభువు చిత్తం అయితే లేపుతాడు, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. అది ఆయన చిత్తం, అది ఆయన చేతిలో ఉంది. కనుక మన చేతిలో ఏమీ లేదు.
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇంకా ఎలా ప్రార్థన చేయాలో మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా పిల్లలు, 4-5 వచనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4-5 వచనాలు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలెనని ఉద్దేశించి అతనిని కావలి ఉన్నట్టుకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిను. తెలుసు కదా ఇక్కడ సందర్భం మీకు. పేతురు గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఏదో నేరం చేశాడని కాదు, ఘోరం చేశాడని కాదు, ఏదో అన్యాయం చేశాడనో అక్రమం చేశాడని కాదు, ఏదో పాపం చేశాడని కాదు. ఏం చేశాడు ఆయన? సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. ఏమండి? యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడని ప్రకటిస్తున్నాడు ఆయన. అంతే కదండి? యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడు. ఆయన ద్వారానే మనకి పాప క్షమాపణ, ఆయన ద్వారానే పాప విమోచన, ఆయనే స్వర్గానికి మార్గాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమండి? ప్రకటిస్తుంటే ఏం చేశారట? 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఏం చేశారట? పట్టుకున్నారట, చెరసాల్లో వేశారట. పస్కా పండుగ అయిన తర్వాత ప్రజల యొద్దకు తీసుకొద్దామని ప్లాన్ చేశారట. ఏమండి? ఎంతమంది సైనికులను కావలిగా ఉంచారు? 4 చతుష్టాయముల. కింద పుట్టినోట్లు ఎంతమందిని ఇచ్చాడు? 14 మంది. 14 మంది. ఏమండి? ఒక్క వ్యక్తికి కాపలాగా 14 మంది ఉన్నారట. ఏమండి? పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘం అంతా కూడా చాలా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే స్పందించాడు లేదా? ఏమండి? వెంటనే స్పందించాడు. ఏమండి? అప్పుడే ఆ కొంచెం పైన చదివితే మీరు యాకోబు గారిని ఏమండి ఖడ్గంతో తల నరికేశారు. అప్పుడు ఏమండి? యాకోబు గారిని ఏం చేశారు? ఖడ్గంతో తల నరికేశారు. పేతురు గారిని ఏమో చెరసాల్లో వేశారు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన దూతలను పంపించాడు. దూతలను పంపిస్తే చెరసాల తలుపులు వాటికి అవే తెరుచుకున్నాయట. పేతురు గారి చేతులకు ఉన్నటువంటి ఆ బేడీలు వాటికి అవే ఊడిపోయినాయట. ఏమండి? పేతురు గారు బయటకు ద్వారబంధాల దగ్గర వచ్చే వరకు కూడా గేట్లన్నీ వాటి అంతటవే తెరుచుకున్నాయట. అంటే సంఘం అంతా ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఏం చేశాడు? స్పందించాడు. ఎలా ప్రార్థన చేశారయ్యా వీళ్ళంటే అత్యాశక్తితో. ఏమండి? చాలా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఏదో 4 మాటలు వల్లించేసి ఆమెననేసి వెళ్ళిపోలేదు. ఏమండి? పేతురు గారు ఏమైనా సరే బయటికి రావాలి అని చెప్పి చాలా పట్టుదలతో చాలా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు స్పందించాడు. వెంటనే పేతురు గారు బయటికి వచ్చారు. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏమండి? అత్యాశక్తితో చేస్తామండి, కనీసం ఆసక్తితో కూడా చెయ్యం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, మనకి అత్యాశక్తి దేని మీద ఉంటుంది? లోకం మీద, లోకంలో ఉన్న వస్తువుల మీద ఉంటుంది, కానీ ప్రార్థన మీద ఉంటుందండి. ఏమండి? అత్యాశక్తితో మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? చెయ్యం. అత్యాశక్తితో లోకంలో ఉన్న వాటి కోసం పరుగులు పెడతా ఉంటాం. ఏమండి? కానీ మొదటి శతాబ్దంలో చూసారా సంఘ ప్రార్థన చాలా బలమైనది. తెలుసా మీకు? సంఘం అంతా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు స్పందిస్తాడు. ఇదిగో ఇక్కడ సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, వెంటనే దేవుడు స్పందించాడు.
దేవుడు స్పందించేలాగా మనం ప్రార్థన చేయాలి. అత్యాశక్తితో ప్రార్థన చేశారట. మనం కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీ అందరికీ తెలుసు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏమండి, ఏలియా ఎలాంటి స్వభావం కలిగిన వాడు? మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా గారి దగ్గర ప్రత్యేకంగా పవర్స్ ఏమీ లేవు. ఉన్నాయండి? ఏలియా గారి దగ్గర వరాలు ఏమీ లేవు. ఆయన కూడా మనకలాంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏమంటారు? ఆఫ్టర్ ఒక మానవుడు, ఒక నరుడు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు స్పందించాడు. చూడండి, 3.5 సంవత్సరాల వరకు వర్షం కురవలేదట. ఎలా ప్రార్థన చేశాడు? ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడట. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏమండి, మనం అడిగేది పొందుకునే వరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనం అడిగింది వాక్యానుసారమైనదై ఉండాలి, అది దేవునికి నచ్చేదై ఉండాలి, దేవునికి ఇష్టమైనదై ఉండాలి. అది ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు అందిస్తాడు. కనుక ఇక్కడ ఏలియా గారు మనకిలాంటి స్వభావం కలిగిన మనుషుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వరకు వర్షం కురవలేదట. మళ్ళీ ప్రార్థన చేశాడు ఆయన. చూడండి, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏలియా గారు కూడా ఒక మానవుడే. ఏమండి, ఒక మానవుడు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు చూడండి ఎలా స్పందిస్తున్నాడు. మరి మన ప్రార్థనకి ఎందుకు స్పందించట్లేదు? మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి దేవుడు స్పందించాలి కదా. ఎందుకు స్పందించట్లేదు అంటే మనలో ఏదో లోపం, ఏదో పాపం ఉండొచ్చు. ఏమండి, అది మనకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక మన ప్రవర్తన సరిలేదేమో, మన ఆలోచన విధానం సరిలేదేమో, మన భక్తి జీవితం బాగోలేదేమో. కనుక మన వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకుని పరిపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి విశ్వాసం ఉంచి ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఆసక్తితో ప్రార్థన చేశాడట. ప్రకృతిని దేవుడు స్తంభింపజేశాడట. ఏమండి, అలాగే మనం ఇంకా ఎలా ప్రార్థన చేయాలో మరొక మాట మనం చూడగలిగితే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. 5:15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలట? ఎడతెగక ప్రార్థన చేయుడి. తీసారు అందరూ? 5:15 అందరూ చూడాలి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ మనం ఏం చేయకూడదు? మేలు చేయకపోయినా పర్వాలేదేమో కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎవడును ఎవరికైనాను కీడు చేయకుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఏం చేయాలట? మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే
వారానికి ఒకసారైనా, నెలకొకసారా? ఏమండి, ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేయండి అని అర్థం. ఎడతెగకంటే ఏమండి, ఎడతెగకుండా కురుస్తుందంటే వర్షం అంటాం కదా. ఎడతెగకుండా కురుస్తుంది వర్షం అంటే అర్థం ఏంటి? ఏమండి, మానకుండా కురుస్తుందంటే వర్షం అని, అంతే కదండి. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే మానకుండా ప్రార్థన చేయండి. మీ జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన సంగతిగా మారిపోవాలి. ఏమండి, మన జీవితంలో నిత్యావసర వస్తువులు కొన్ని ఉంటాయి. నిత్యము వాడతాం వాటిని, అవునా? వాటర్ నిత్యము వాడతాం, ఆహారం నిత్యము వాడతాం. అలా నిత్యము వాడే నిత్యావసర వస్తువు ఎలాగో అలాగే ప్రార్థన కూడా నిత్యావసర వస్తువులాగా నిత్యము మన ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. చాలామంది రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అవసరాలు తీరిపోతే అన్నీ బాగుంటే ఎవడు ప్రార్థన చేయడు. ఏమండి, ప్రార్థన చేస్తారండి? కొంతమంది అనారోగ్యాలు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటారు. అన్నీ బాగున్నాయని కొన్ని ప్రార్థన చేయరు. కనుక ఎడతెగక ప్రార్థన చేయాలి. అన్నీ బాగున్నా చేయాలి, బాగోకపోయినా చేయాలి. నిత్యము మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక సీఎంతో మనం మాట్లాడలేము, ఒక పిఎంతో మనం మాట్లాడలేము, అవునా? కానీ ముల్లోకాలను ఏలుతున్న మహాచక్రవర్తి అయిన దేవునితో మాత్రం ఎప్పుడైనా మనం మాట్లాడే గొప్ప అవకాశమే ప్రార్థన. కనుక ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ప్రార్థన ఎలా చేయాలట? ఎడతెగక ప్రార్థన చేయాలట. ఇంకా మనం ఎలా ప్రార్థన చేయాలో మరొక మాట చూసి ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి పిల్లలు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభులు వారు. శరీరధారి అయి ఉన్న దినములలో ఎన్ని దినాలు ఆయన శరీరంతో ఉన్నాడు? 33.5 సంవత్సరాల శరీరంతో ఉన్నాడు. ఒక 10 సంవత్సరాల బాల్యం తీసేద్దాం, ఒక 22 సంవత్సరాలు మనం లెక్కేద్దాం. ఏమండి, శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో మహారోధనముతోనూ ఎలా ప్రార్థన చేశాడంటే ఆయన? మహారోధన. రోధన అంటే ఏమండి, చేతికి అందించినటువంటి బిడ్డలో కళ్ళ ముందే ఒకవేళ ఏదైనా ప్రమాదంలో మరణించారనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చి మరణించారనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల మీద పడి రోధిస్తారు. చూసారు? అది రోదన అంటే. ఏమండి, మహారోదన. ఎవరు? యేసుక్రీస్తు వారు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు కొంతమంది యవనస్తులు చనిపోతూ ఉంటారు, ప్రమాదాలకు గురై చనిపోతూ ఉంటారు, లేదా వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు, ఏదైనా అనారోగ్యం వచ్చి చచ్చిపోతుంటారు. అప్పుడు తల్లిదండ్రులు వారి మీద పడి గుండెలు బాదుకొని రోధిస్తూ ఉంటారు. ఏమండి, అది చూసిన వాళ్ళు కూడా ఏడ్చేస్తూ ఉంటారు. దాన్నే మహారోదన అంటారు. ఆ విధంగా ఏడ్చాడంటే యేసుక్రీస్తు వారు. ఏమండి, మహారోదన ఎప్పుడైనా మన జీవితంలో ఉందా? ఏమండి, ఉండదండి. కన్నీళ్లతోనూ, కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా చేసేవాళ్ళం మనం? ఈ మధ్యన ఎవరికి కన్నీళ్ళు రావట్లేదులేండి. ఏమండి, కన్నీటి ప్రార్థనలు లేవు, మామూలు ప్రార్థనలే లేవు. కన్నీటి ప్రార్థన ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, భర్త భార్యని ఏదైనా తిట్టాడనుకోండి, అప్పుడు మాత్రం తెగొచ్చేస్తాయి కన్నీళ్ళు. ఏమండి, ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నన్ను ఇంత మాట అంటారా అని తెగ ఏడ్చేస్తూ ఉంటారు. ప్రార్థనలో మాత్రం కన్నీళ్ళు రావు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఆయనే అంత దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే మనం ఇంకెలా బ్రతకాలి చెప్పండి? మహారోధన ఉండాలి మన జీవితంలో, కన్నీళ్ళు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, యాచనలు ఉండాలి, ఏమండి, భయభక్తులు ఉండాలి. అవన్నీ ఉంటేనే ఆయన అంగీకరించబడ్డాడట. మనం కూడా అంగీకరించబడాలంటే ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, నిత్యరాజ్యానికి మనల్ని
తీసుకువెళ్తాడు. మన ఇష్టానుసారంగా తిరిగేసి వచ్చేసి ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు, పరలోకం నుంచి సమాధానం మనకి రాదు. కనుక మన జీవితం దేవునికి నచ్చాలి, మన ప్రవర్తన దేవునికి నచ్చాలి, మన క్రియలు దేవునికి నచ్చాలి, మన విశ్వాసం దేవునికి నచ్చాలి. టోటల్గా మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం అంతా కూడా వాక్యానుసారమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. అప్పుడు మన ప్రార్థన ప్రభువు పాదాల దగ్గరికి వెళ్తుంది, వెంటనే ఆయన స్పందిస్తాడు, మన ప్రార్థనకు వెంటనే సమాధానం మనం పొందుకుంటాం. కనుక అందరూ కూడా ప్రార్థన ఎలా చేయాలి? ఏక మనసుతో చేయాలి, అలాగే విశ్వాసంతో చేయాలి, అలాగే ఆసక్తితో చేయాలి, అలాగే అత్యాసక్తితో చేయాలి, అలాగే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ చేయాలి, ఎడతెగక చేయాలి. ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. కాబట్టి అందరూ ఆ విధంగా చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరము కూడా నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా మేమందరము కూడా మరి ఆసక్తితో ప్రార్థన చేయటానికి, అత్యాసక్తితో ప్రార్థన చేయటానికి, ఏక మనసుతో ప్రార్థన చేయటానికి, ఎడతెగక ప్రార్థన చేయటానికి, విశ్వాసముతో మేము ప్రార్థన చేయటానికి, కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ మేము ప్రార్థన చేయటానికి మాకు అందరికీ కావాల్సిన సహాయాన్ని మాకు దయచేయండి. మేమందరము కూడా తండ్రి ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయండి తండ్రి. తలలో వచ్చి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబాలలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు కూడా రక్షణ పొందడానికి వారి మనోనేత్రాలు వెలిగించండి, మారు మనసును దయచేయండి. మీ మాటల ద్వారా వారిని కూడా ఆకర్షించుకోండి, మీ రాజ్యంలో సభ్యులుగా చేర్చుకోండి తండ్రి. మేమందరము కూడా తండ్రి మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ అనేక మందిని నడిపిస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.